నల్లి ఏమైనా వచ్చిందా? నల్లి వైరస్ లేదు, అట్లాంటి ఏమీ లేవు, బొబ్బెర లేవు. ఒక్క 40 కూడా వెళ్తాయి, భూమిని బట్టి ఉన్నది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈ రోజు వచ్చేసి ఏప్రిల్ 7వ తారీఖున వచ్చేసి రైతు సాగు చేసిన మిరప తోటకైతే రావడం అయితే జరిగిందండి. ఒక్కసారి మీరైతే మిరపకాయలు అయితే చూడండి ఏ విధంగా అవుతుందో. 3వ స్టెప్కైనా సరే చాలా బాగా అయితే వచ్చిందండి. కాయ సైజ్ అయితే బాగుంది, రంగు కూడా బాగుంది. రైతు ఎంచుకున్న విత్తనం ఏంది, అలాగే ఈ మనం ఏ ఊర్లో ఉన్నాం అనేది రైతుని ఒక్కసారి అడిగేదే తెలుసుకుందాం అండి. నమస్కారం అన్న. నమస్తే. అన్న పేరేంటి అన్న? గడ్డల రాజబాబు. గడ్డల రాజబాబు. ఏ ఊరు అన్న ఇది? పార్పిల్లి. అంటే డిస్టిక్ ఏది వస్తుంది? మంచిర్యాల డిస్టిక్ వస్తుంది. అంటే ఇక్కడ మన మహారాష్ట్ర బార్డర్ అన్న ఇది. మహారాష్ట్ర బార్డర్ కి ఇక్కడ మనం అయితే మీరు ఎంచుకున్న వెరైటీ ఏందన్న ఇది? అసలు ఇది 3441 సలార్ వెరైటీ పెంచుకున్నారు. అయితే మీరు వచ్చేసి ఎన్ని ఎకరాల్లో మిరప తోట సాగు చేస్తున్నారు? 2 ఎకరాలు. 2 ఎకరాల్లో ఇదే చేస్తున్నారా, వేరే చేస్తున్నారా? ఇదే వెరైటీ చేస్తున్నారా? అంటే మనం ఇందాక అక్కడ చూసింది అది ఏంటంటే అర ఎకరం ఆంధ్రాడు. అంటే దీంట్లో 2 ఎకరాల్లోనే అర ఎకరం వచ్చేసి ఆంధ్రాడు ఉంది, మళ్ళీ ఎకరంన్నర ఇది ఉంది. సో మీరు ప్యాకెట్లు వచ్చేసి ఎన్ని పోసుకున్నారు మీరు దీనికి? ప్యాకెట్లు ఎన్ని పోతాయి మనం? 20 ప్యాకెట్లు పోసుకున్నారు మీరు. 20 ప్యాకెట్లు పోసుకున్నారు. అయితే మీరు ఫస్ట్ కటింగ్ చేయించుకున్నారా? చేయించారు. ఎన్ని క్వింటాలు వచ్చింది అన్న దిగుబడి? 17 వచ్చింది. ఫస్ట్ వచ్చేసి 17 క్వింటాలు వచ్చింది. మార్కెట్ లో ఎంత రేట్ పోయింది అది? 21,000 పోయింది మార్కెట్ లో. కూలీలకు మందమైన బాగానే వచ్చింది. ఇప్పుడు సెకండ్ కటింగ్ అయింది మరి? సెకండ్ కూడా అయింది. సెకండ్ కటింగ్ అమ్మారా? అమ్మలే ఇంటికాడ ఉన్నాయి, అమ్మలే. ఇంకా అది సుమారుగా ఎన్ని క్వింటాలు అవ్వచ్చు? దాదాపు 30 అవుతుంది. అయితే ఈ విత్తనానికి వచ్చేసి నల్లి గాని బొబ్బెర గాని వైరస్ అట్లాంటి బొబ్బెర గాని ఏం రాలే. ఇప్పుడు మీరు మందు కొట్టి సుమారుగా ఎన్ని రోజులు అవుతుంది? 15 రోజులు అవుతుంది మందు కొట్టక. 15 రోజులు అవుతుంది. అంటే ఇప్పుడు మీరు మార్చి నెల మొత్తం మందు కొట్టుకుంటూ వచ్చారు, లాస్ట్ లో వదిలేసారు. ఇంకో 15 రోజుల వరకు మీరు వదిలేసిన తర్వాత కాయ సైజ్ ఎలా ఉందన్న? కాయ సైజ్ ఎలా ఉంది మీకు? కాయ సైజ్ కూడా బాగానే ఉంది. రోగానికి తట్టుకుంటుంది. అంటే వైరస్ అసలు కూడా దీనికి లేదు, వైరస్ కూడా లేదు. అయితే స్టార్టింగ్ లో కోసిన కాయ ఏదైతే ఉందో మళ్ళీ చివరిన కూడా అదే కాయ సైజ్ వస్తుంది. వచ్చింది. ఒక్కసారి మీరైతే చూడండి. సో మనం అయితే ఇవి పచ్చికాయలు చూసినా సరే ఇదే విధంగా అయితే ఉందండి. ఒక్కసారి చూసుకో. మూడో కాపు. రెండో కాపు ఇంకా బాగుంది. ఫస్ట్ కాపు కూడా ఇంకా బాగుంటది. సో మార్కెట్ లో వచ్చేసి అది ఫస్ట్ కాపు 21,000 వెళ్ళింది. 21,000 వెళ్ళింది. సో 17 క్వింటాల్ అయింది ఎకరంన్నరలో. ఇప్పుడు కూడా వచ్చేసి ఒక 30 క్వింటాల్ అయితే. మళ్ళీ ఈ థర్డ్ స్టెప్ ఉంది కదా, ఇది ఎన్ని రావచ్చు మినిమం గా? 15 క్వింటాల్ వెళ్తాయి. 15 అయితే దాటుతుంది. 15 అయితే వెళ్తుంది. ఒక్కసారి మీరు ఇద్దరు చెట్లు అయితే చూసుకోవచ్చు. అన్న మీరు వేసుకున్నది సాల్ తోటనా ఇది? సాలే. ఒక్కసారి చూడండి ఏ విధంగా అయితే ఉందో. సో దీనికైతే మనకైతే తాళ శాతం ఎలా వచ్చిందన్న? తాళ తక్కువనే. ఎంత 70 కిలోలు వెళ్ళింది అప్పుడు. ఎప్పుడు? ఫస్ట్ 17 క్వింటాలకి 70 కిలోలు, 70 కేజీలు మాత్రమే. మరి ఇప్పుడు ఉన్న దానికి 30 క్వింటాల్ అంటే క్వింటల్ వెళ్తుంది. దానికంటే ఎక్కువ కూడా రాదు. అయితే దీనికి తాల్ శాతం కూడా లేదు. అయితే మీరు నారు పోసుకున్న తర్వాత ఏ విధంగా వచ్చింది మీరు మొలక శాతం? మొక్క మంచిగా ఉన్నది. మొక్క కూడా మంచిగా ఉంది, నల్లి రావట్లేదు. నల్లి అట్లాంటిది ఏమీ లేవు, లేదు, బాగానే ఉంది. అయితే కొంతమంది రైతులు ఏమంటున్నారంటే ఈ ఎండిన తర్వాత ముడతలు వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఇది ముడతలు వస్తుందా? మార్కెట్ లో కూడా మంచిగా ఉంది, ముడతలు కూడా రావట్లేదు. అయితే మీతో పాటు రైతులు వచ్చేసి ఈ విత్తనాన్ని వేసుకోవచ్చా? ఇది సలార్ సీడ్ 3441 వెరైటీ పెంచుకున్నారు. మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఏటూరు నగరం నుంచి తీసుకొచ్చారు. అంటే మీరే వెళ్ళారా? మీతోటి రైతులు ఎవరైనా తెప్పించారు? రైతులు మీతో చెప్పించారు. అయితే మనం వస్తున్న దారిలో వచ్చేసి అన్న మేము కాళేశ్వరం నుంచి వస్తుంటే తోటలు అనేది ఎవరు వేయట్లేదు, ఇటు మొత్తం పత్తి అలాగే వరి ఉంది. మీరే ధైర్యం చేశారా? మీరు ఒక 3 దాకా చేశారు. మొత్తం పత్తి చేనులు ఉన్నాయి. సో ఒక్కసారి రైతులు మీరైతే చూసుకోవచ్చు. మనం వచ్చిన దారిలో మొత్తం పత్తి చేనులు అయితే ఉన్నాయండి. సో పత్తికి వచ్చేసి నల్లి పట్టినా సరే మిరప తోట వచ్చేసి వైరస్ కి తట్టుకుని ఈ విధంగా రావడం అయితే జరిగిందండి. సో పచ్చికాయలు అయితే థర్డ్ స్టెప్ కి అయితే ఈ విధంగా అయితే వస్తుంది. అన్న మళ్ళీ పూత వస్తుంది, ఇంకా పిందెలు పడుతున్నాయి కాయలవో అయితే కానీ మనం మందులు కొట్టుకోవాలి. ఇంకా మళ్ళీ మందులు కొట్టుకోవాలి. వర్షాకాలం దాకా ఉంటది. వర్షాకాలం కూడా ఉంటది, మందులు కొట్టుకోవాలి. అయితే ఇంకా కాస్తూనే ఉంటది. మందు కొట్టిన కొద్ది కాసుకునే ఉంటది కానీ మనకి వర్షాలు కొడతాయి, చేయలేం. అయితే ఇటు ఎడ్లని వదిలేస్తారా? ఎడ్లు గొడ్లు బాగా అన్ని వదిలేస్తారు. వాటి బారి నుంచి తప్పించుకోవడానికి ఇప్పుడే మే నెలలో కథం చేసుకుంటున్నారు.
అయితే ఓకేనా, మీకైతే సీడ్ అనేది నచ్చింది, రైతులు వేసుకోవచ్చు. మరి వచ్చే సంవత్సరానికి మీరు ఎన్ని ఎకరాలు ఇద్దాం అనుకుంటున్నారు తోట? 2 ఎకరాలే మళ్ళీ పెడతాం. మళ్ళీ ఇదే 2 ఎకరాలు మళ్ళీ పెడతారు. ఇప్పుడు మీరు వేసుకున్న వెరైటీ ఏందా ఇంకోటి? 100. దానికి ఎంత వచ్చింది? 100 అది పెట్టద్దు కూడా, అది పెట్టొద్దు. సో రైతులు వచ్చేసి దీన్ని పెట్టుకోవచ్చు. మార్కెట్ లో కూడా డిమాండ్ అయితే ఉంది ఈ సంవత్సరం, రైతులు కూడా పెట్టుకోవచ్చు. మీ తోటి రైతుల తోటలు కూడా మీరు 3 పెట్టారు కదా, వాళ్ళది కూడా ఇదే విధంగా ఉందా? అందరు బాగానే ఉన్నాయి, అందరు బాగున్నాయి. నల్లికి కానీ వైరస్ తట్టుకుంటుంది. సో రైతులు అనేది వేసుకోవచ్చు. రైతన్నలు మన ఛానల్లో వచ్చేసి మనుగూరు సైడ్ వచ్చేసి మనం అయితే వీడియో అయితే పెట్టాం కదా. సో దాంట్లో వచ్చేసి రైతు చెప్పిన విధంగా అటు మనుగూరు సైడే కాస్తుందేమనుకుంటున్నారండి. సో మనం ఈరోజు కాళేశ్వరం నుంచి ఇటు రావడం అయితే జరిగింది. ఈ నెల కూడా వచ్చేసి సూట్ అయితే అవుతుంది. ఏ నెలలో వేసుకోవచ్చు దీన్ని? భూమి ఎర్ర చెక్క కావచ్చు, నల్ల రేగడి కావచ్చు, మంచిగా రౌతుల భూమి. భూమి కూడా బలమైన భూమి కాదు, అయినా బాగానే ఉంది, బాగానే వచ్చింది. సుమారుగా మీకు 35 క్వింటాల నుంచి 40 క్వింటాలు వస్తుంది. చివరి వరకు అయితే 35 నుంచి 40 క్వింటాలు అయితే ఆపుకున్న కొద్ది ఉన్నది, కాసుకోవచ్చు, మందులు కొట్టుకున్న కొద్ది ఉన్నాయి, కానీ మనం చేయలేకపోతున్నారు. అందుకే వదిలేస్తున్నారు. ఇంకా మంచి భూమి అయితే ఇంకా వెళ్తుంది. అని మీది కొంచెం ఇది చౌడు టైప్, ఎర్ర భూమి. సో రైతులు వచ్చేసి మనం అయితే సలార్ వెరైటీ ఏదైతే చూపించామో ఇంకా మీకు ఫీల్డ్ అయితే చూపించడం అయితే జరుగుతుంది మన ఛానల్లో. ఒక్కసారి మనం అయితే రైతు మళ్ళొక్కసారి అడ్రస్ అయితే చెప్పండి అన్న ఒకసారి. మా అడ్రస్ పారుపల్లి, మంచిర్యాల డిస్టిక్, ఇది మంచిర్యాల జిల్లా, మండల్ కోటపల్లి మండలం. సో మీరు వేసుకున్నది సలారు 3441. సో రైతులు ఒక్కసారి మీద చూసుకోవచ్చు, చాలా బాగా అయితే కాసిందండి. మరొక వీడియోలో వచ్చేసి మరొక ఫీల్డ్తో మేము ముందుకైతే వస్తాను కాబట్టి అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి డైలీ అయితే ఫాలో అవుతే మీకు రైతులకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుందండి.